గుడ్ మార్నింగ్ విస్టేజ్ అందరికి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క విస్టేజ్ మీటింగ్ అటెండ్ అయినటువంటి నిర్వహిస్తున్నటువంటి మేడం గారికి, నన్ను పోస్ట్ చేసినటువంటి శివకుమార్ సార్ గారికి, ఇంకా సభ్యులందరూ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటున్నాను. కొంచెం నాకు 2 days నుంచి దగ్గు జలుబుగా ఉంది. కొంచెం గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కూడా చెప్పండి సార్ కొంచెం బాగుంటుందని మేడం గారు అన్నారు. సరే మేడం, సరే ఖచ్చితంగా చెప్తాను మేడం అని నేను చెప్పడానికి రెడీ అవటం జరిగింది. నాకు నచ్చింది, నేను చేసింది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి, నా పేరు కోటేశ్వరరావు, నేను బేసికల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ అడ్మినిస్ట్రేషన్. ఇక నాకు ఈ యొక్క కంపెనీ గురించి నాకు దాదాపుగా ఒక 6.5 సంవత్సరాల క్రితం నాకు డాక్టర్ సౌరి గారి ఇంట్లో లీలావరం మేడం గారు, పోతే వాళ్ళ అప్లైన్ విజయరాజ్ సార్ మీటింగ్ పెట్టేటప్పుడు నన్ను పిలిచేయటం జరిగింది. నేను ఇంకా బాగా వర్షం పడుతూ ఉంటే, ఇలాగే వానాకాలం, ఏమొస్తానంటే సార్ నేను రాలేనులే సార్ అని అంటే, రండి సార్ మీరు రండి, ఖచ్చితంగా మీరు మీటింగ్ కి రండి. అదే ఏదైనా గ్రూప్ 1 ఎగ్జామ్స్ లేకపోతే గస్టెడ్ పోస్ట్ హెడ్ మాస్టర్ కో లేకపోతే ఏదైనా పెద్ద ఆఫీసర్ కో మీరు ఎగ్జామ్ హైదరాబాద్ లో ఉంటుంది, మరి దానికి అటెండ్ అవుతారా లేదా, వాన పడ్డా వర్షం పడ్డా కూడా అని అన్నారు. అప్పుడు నాకు కొంచెం అనిపించింది, ఓకే కదా, జస్ట్ కరీంనగర్ అంతా మనకి 40 kilometers ఉంది. సరే వాన అయితే మనం వెళ్ళేది బస్సులే, వచ్చేది బస్సులోనే కదా, పెద్ద ప్రమాదం ఏముంది, మనకేముంది, వర్షాన్ని తడిసేద్దాం, మా తడిస్తే ఇంటి నుంచి రోడ్డు దాకా వస్తే తడుస్తాం, పెద్ద ఏముంది అనుకొని నేను వెళ్ళటం జరిగింది. అక్కడ నాకు వాళ్ళు చెప్పిన తర్వాత నాకు విన్న తర్వాత జీవితంలో ఒక సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది కావాలి, ఏదన్నా లైఫ్ అనేటువంటిది, ఉద్యోగం నాది, విస్టేజ్ నా పిల్లలది అనే ఆలోచనతో నేను ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టి ఇప్పటికి కాళ్ళకి చక్రాలు కట్టుకొని దాదాపుగా 10-12 జిల్లాలు తిరగటం జరిగింది. బ్యాగ్ లో సామాన్ వేసుకొని నేను టోటల్ గా అన్ని జిల్లాలు తిరగటం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళని కలవటం జరిగింది. దాంట్లో పొలిటికల్ నాయకులు ఉండారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండారు, టీచర్ డిపార్ట్మెంట్ ఉండారు, అందరూ కూడా కలవటం జరిగింది. ఒక సిఏ సార్ కి, డిఎస్పి సార్ కూడా నేను సప్లిమెంట్ ఇవ్వటం జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ గారు కూడా నేను సప్లిమెంట్ ఇవ్వటం జరిగింది. సుల్తానాబాద్ ఎస్ఐ గారు కూడా నేను సప్లిమెంట్ ఇవ్వటం జరిగింది. నేను కృష్ణానని విలేకర్స్ కూడా, సారి మర్చిపోయాను, విలేకర్స్ ఆల్ మీడియా మొత్తం కూడా మనకి మంచి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ వ్యవస్థని నేను ఏ వ్యవస్థను టచ్ చేయకుండా ఉండలేదు, పార్ట్ టైం చేసుకుంటూ నేను ప్రతి సంస్థని నేను టచ్ చేయటం జరిగింది. దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. టోటల్ గా కొంతమంది వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు, కొంతమంది గట్టిగా పని చేసుకుంటున్నారు. అట ఒడిదుడుకులు అనేటువంటి వస్తూ ఉండే, అయినా కూడా నేను గట్టిగా నిలబడ్డాను. నా యొక్క అప్లైన్స్ వల్ల, నా యొక్క డౌన్లైన్స్ వల్ల నేను ఈరోజు విస్టేజ్ కంపెనీలో మార్టి ఎస్ క్రాస్ కారు 12 లక్షల కారు, ఇప్పుడు అది 15 లక్షలు. నేను ఒక 3 years క్రితమే నేను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా అప్లైన్స్ కి, మా డౌన్లైన్స్ కి మార్నింగ్ టైంలో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ విధంగా నడుస్తా ఉంది. కొన్ని సప్లిమెంట్ అనేటువంటి వాడటం జరిగింది. మా మేడం థైరాయిడ్ ఉంది, కొంచెం ఆస్తమా ఉంది, వాటికి నేను ఆంబేలో కొన్ని ప్రొడక్ట్ వాడటం జరిగింది. ఆంబేలో మన ఫ్రెండ్ పెద్ద బొంకులు హెడ్ మాస్టర్ గారు రామస్వామి గారని మనకి మంచి మిత్రుడు, సో ఆయన ఇవ్వటం జరిగింది. ఎందుకో దాదాపు 4 నెలలు వాడినా కూడా నాకు పెద్దగా 4 నెలలు వాడినా కూడా పెద్దగా తగ్గలేదు. ఎప్పుడైతే విస్టేజ్ కంపెనీలో నేను తీసుకున్నానో దాదాపు 3 or 4 months లో ఆమెకి కంట్రోల్ అవటం జరిగింది. ఓకే, కంపెనీ ఈజ్ పర్ఫెక్ట్, సప్లిమెంట్ ఈజ్ పర్ఫెక్ట్, మనీ ప్లాన్ ఈజ్ పర్ఫెక్ట్,
మనం పర్ఫెక్ట్ కావాలి. ఆల్ పర్ఫెక్ట్, కానీ మనం పర్ఫెక్ట్ కావాలి. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అవి కూడా పర్ఫెక్ట్ అవుతాయి. మనం పర్ఫెక్ట్ లేకుండా ఉంటే అవి పర్ఫెక్ట్ కావు కదా అనుకొని ఇక పని చేసుకుంటూ పోతున్నాను. డైమండ్ లెవెల్లో ఉన్నాను. ఆల్రెడీ దాదాపు క్రౌన్ అయ్యి దాదాపు చాలా నెలలు అవుతుంది. దాన్ని కొంచెం సక్సెస్ చేసుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే కొంచెం పార్ట్ టైం కాబట్టి ఇటు బడి చూసుకోవాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు విస్టేజ్ని చూసుకోవాలి. కాబట్టి నేను యొక్క నడిచేటువంటి దారిలో నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా 100% క్రౌన్ కాదు, డైరెక్ట్ గా యూసీడే కొడతాను. ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నేను వాడే ప్రొడక్ట్ చాలా బాగా పనిచేసినాయి. చాలా మంది ఉపాధ్యాయులందరూ కూడా మనల్ని కొంచెం ఏముందిలే అన్నట్టు ఎగతాళి చేశారు. అయినా కూడా వెనకడుగేయకుండా నేను నడవటం జరిగింది. ఇక్కడ మనం ఏంటంటే అందరూ చెప్తా ఉంటారు, మనం ప్రొడక్ట్ వాడాలి, ప్రొడక్ట్ ఇవ్వాలి, యూస్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. అది నేను బలంగా నమ్ముతాను. ఒక వ్యక్తిని అడిగితే ప్రొడక్ట్ వాడామంటే నేను వాడాను సార్, వాళ్ళకి ఇచ్చాను సార్ అన్నాడు. ఇంకో వ్యక్తిని అడిగితే నేను వాడలేదు కానీ వాళ్ళకి ఇచ్చాను సార్ అన్నాడు. లేదు మనం వాడాలయ్యా, మనం వాడాలి, ఖచ్చితంగా మనం వాడాలి, వాడితేనే మనకి తెలుస్తుంది అని నేను చెప్పటం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి మనము చేసేటువంటి ప్రతి పనిలో ఏదైనా సక్సెస్ అనేటువంటిది కూర్చుంటే మనకి ఏది దగ్గరికి రాదు. మనం ఏది దగ్గరికి రాదు. పరిగెత్తుతా ఉంటేనే మనకి అది దగ్గరికి వస్తుంది. కూర్చుంటే కూడా దగ్గరికి రాదు. మనకి జర్నీ చేయాలి. ఆ జర్నీ ఏంటంటే ఎడ్యుకేషనల్ జర్నీ చేయాలి, ప్లాన్ గా జర్నీ చేయాలి. స్టూడెంట్స్ కి ఒక పాఠం చెప్పేటప్పుడు ప్రిపేర్ కాకుండా వెళ్ళి పాఠం చెప్పామనుకోండి, వాడికి అర్థం కాదు, మనకే సాటిస్ఫాక్షన్ కాదు. సో కాబట్టి మేము దాదాపు ఒక ఎన్ని సంవత్సరాల నుంచి లెసన్స్ చెప్తా ఉన్నా కూడా దాన్ని ఒక అరగంట లేకపోతే ఒక గంట ముందు ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. మనకి ఎంత తెలిసినా కూడా, ఎంత సీనియర్ అయినా కూడా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తా ఉన్నాం. కాబట్టి క్లాస్ కొత్త మారుతుంది. 5th క్లాస్లో 6th క్లాస్ వస్తారు, 6th క్లాస్లో 7th క్లాస్కి వస్తారు. కాబట్టి వాళ్ళకి కొత్త రకంగా చెప్పాలి. మనం ఈ కొత్త రకంగా చెప్పే టైంలో మనకి కొత్త ఆలోచనతో కొత్త పాయింట్స్ రాసుకొని వాళ్ళు చెప్తే అప్పుడు కొత్తగా చెప్పారు అని అనుకో. అదే చెప్తా ఉండకూడదు, కొత్తగా చెప్పాలి. ప్రతిసారి కొత్తగా ఆలోచనలు ఉండాలి. కొత్తగా ఆలోచనతో మనం ముందుకు పోవాలి అని మహానుభావుడు కవి అంటాడు. ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయినా మళ్ళీ చిగురాకులు పుడతాయి అన్నట్టు, మనం ఆకులన్నీ రాలిపోయినా మళ్ళీ చిగురాకులు లెక్క మనం ముందుకెళ్ళాలి. అంతేకాకుండా అంటే ఇంకా నేను చెప్పేది ఏంటంటే 100% జీవితంలో నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క టైంని, నీ యొక్క శక్తిని, నీ యుక్తిని, నీ శక్తిని రెండింటిని ఖచ్చితంగా దారిపోయాలి. ఇలాంటి క్రమంలో కొన్ని అవరోధాలు వస్తా ఉంటాయి, రావని కాదు. అవరోధాలు రాకుండా నువ్వు ఎట్టగెలుస్తావు? గెలవలే కదా. దాదాపు నేను 2 సార్లు డిఎస్సి రాశాను. 2 సార్లు ఎగ్జామ్కి రాస్తే నేను 1 or 2 మార్క్స్లో పోయాను. 1 or 2 మార్క్స్లో నాకు జాబ్ మిస్ అయింది. 3ఓసారి రాసి కరీంనగర్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. నేను పండిట్స్ లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ నేను అప్పుడు. సో కాబట్టి ఆ తర్వాత ఈ దగ్గర ప్రాంతంలో ఒక అడవుల్లో పడింది. ఒక అడవి అన్నమాట, జాఫర్ఖాన్పేట అని అడవి ఉంది. అక్కడ ఎవరు లేరు ఆ గ్రామంలో, నేనున్నాను ఆ గ్రామంలో. ఇప్పటికీ కూడా 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా మనల్ని కలవరిస్తా ఉంటారు, ఎవరు లేరు సార్, మీరే ఉన్నారు సార్ అని. సో కాబట్టి అక్కడ పోవటానికి అప్పుడు అన్నల రాజ్యం ఎక్కువ ఉండే. అటు అన్నలు వచ్చేవాళ్ళు, ఇటు పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇటు పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. అయినా కూడా నేను పెద్దగా భయపడలేదు. మనం ఏదో ఈ స్కూల్కి వెళ్తాం, ఇంటికి వస్తాం, స్కూల్కి వస్తాం, మన పని మనం చేసుకుంటా అక్కడ ఆ యొక్క విద్యార్థులను డెవలప్ చేయటం జరిగింది. సో ఆ తర్వాత మారుతూ ఇప్పుడు 4వ స్కూల్కి రావటం జరిగింది. ఇంకోటి ఏంటంటే
నాకు అదృష్టం వల్ల ఒక 10 రోజుల క్రితం నాకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు గ్రేడ్ 1 గా గవర్నమెంట్ నాకు ప్రమోషన్ ఇచ్చింది. నాకు ప్రమోషన్ ఇవ్వటం జరిగింది. ఒక 10 డేస్ అయింది ఇక్కడ దగ్గర స్కూల్ కి అపాయింట్మెంట్ అయ్యి. సో కాబట్టి అది కూడా నా జీవితంలో ఒక సక్సెస్. సో తర్వాత ఇంకా మనం రిటైర్డ్ అయ్యే లోపు ఎంబీఓగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నేను రిటైర్డ్ అవుతాను. ఆ తర్వాత నాకు పెన్షన్ కూడా ఉంది. శివకుమార్ సార్ అన్నట్టు మాతోటే 2002 అక్టోబర్ 17 అపాయింట్మెంట్ వాళ్ళందరికీ పెన్షన్ ఉంటుంది. అది మాతోటే లాస్ట్. సో కాబట్టి మనకి అయినా ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా విస్టేజ్ ఎందుకు చేసుకుంటున్నామంటే విస్టేజ్ లో మంచి ప్లాన్ ఉందండి. విస్టేజ్ లో మంచి ప్రొడక్ట్ ఉంది. విస్టేజ్ లో మంచి ప్లాన్ ఉంది. విస్టేజ్ లో మంచి ప్రొడక్ట్ ఉంది. విస్టేజ్ లో మంచి అప్ లైన్ ఉండారు. విస్టేజ్ లో మంచి డౌన్ లైన్ ఉండారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నువ్వు ఒక చోట నిలబడితే అక్కడ విస్టేజ్ లో మంచి ప్లాన్ ఉంది. విస్టేజ్ లో మంచి ప్రొడక్ట్ ఉంది. విస్టేజ్ లో మంచి అప్ లైన్స్ ఉండారు. విస్టేజ్ లో మంచి డౌన్ లైన్స్ ఉండారు. నువ్వు నడవాలి ముందుకు, అంతే. దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. నడవాలి, నడుచుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నట్టు ప్రతి ఒక్క జీవి కూడా ఈ భూమి మీద నడవాలి. ఒకే చోట కూర్చుంటే సక్సెస్ అనేటువంటిది రాదు. అయితే ఒక క్రమశిక్షణతో మనం ఒక డిసిప్లిన్ తో ముందుకెళ్ళాలి. అలా కాకుండా మనం ఏదేదో చేసి త్వరగా సక్సెస్ కావాలి అంటే అది కుదరదు. ఇప్పుడు త్వరగా సక్సెస్ అవుతాం కానీ ఆ తర్వాత ఏమైందంటే ఆ సక్సెస్ అనేది ఫెయిల్ రూల్ కి అవకాశం వస్తుంది. ఓ పిల్లవాడికి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు వాడు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తేనే వాడు గుర్తుపెట్టుకుంటాడు. అలా కాకుండా బట్టి బట్టమన్నాం అనుకో వాడు ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బట్టాడు అనుకో, వాడికి మధ్యలో ఆగిపోయింది అనుకో, ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇంకా రాయలేదు ఆ స్టూడెంట్, ఇంకా రాయలేడు ఎగ్జామ్, కథం, ఇంకా మర్చిపోతాడు. అది బట్టడం అంటాడు. అలాగే మనం కూడా విస్టేజ్లోకి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా ప్లాన్ తో ముందుకెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి నమ్మకంగా ఉండి వాళ్ళ చేత కొనిపిస్తూ వాళ్ళకి ప్లాన్ ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఇలా పెట్టండి, ఇలా చేయండి, ఇలా అండి అంటే తర్వాత ఏంటంటే వాళ్ళ దగ్గర అంత సామాన్ అంతా ఉంటది, సామాన్ ఇంట్లో ఉంటది. ఆ తర్వాత వాళ్ళరే సామాన్ అంతా నా దగ్గర ఉంది కదా, ఇదేం కావాలి అని అనుకుంటారు. సో కాబట్టి అలా కాకుండా 10,000 పెట్టి నువ్వు కొనే బదులు ఒక 10 మంది చూసుకొని 10 మందికి 1,000 రూపాయలు కొనిపించండి. 10 into 30 300 పివి. వాళ్ళకి 10 మందికి 30 పి యాడ్ అవుతుంది, నీకు 300 పి యాడ్ అవుతుంది. అలా మనం ముందుకెళ్ళాలి. అట్లా చేయాలి. ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను అన్నమాట. ఎక్కువ ఏంటంటే మనం ఏంటంటే ఒక 50,000 1,00,000 ఒక 40,000 50,000 మనం కొనిపిస్తా ఉంటే ఏమైందంటే వాళ్ళలో ఒకటి అసంతృప్తితో, నేను ఇన్ని కొన్నాను కదా, నా దగ్గర ఇంత సామాన్ ఉంది కదా, ఈ సామాన్ ఎప్పుడు కంప్లీట్ కావాలి, ఎప్పుడు నేను బిజినెస్ చేసుకోవాలి, అయ్యో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కావాలి కదా, నెక్స్ట్ లెవెల్ కావాలంటే మళ్ళీ సామాన్ కొనాలా, నెక్స్ట్ లెవెల్ కావాలంటే మళ్ళీ సామాన్ కొనాలా, అయ్యో మళ్ళీ 40,000 50,000 కొనాలా అనేటువంటి ఆలోచన కలిగిపోయి ఆగిపోయేంటి ప్రమాదం ఉంటది. మిత్రులారా, వాళ్ళకి బాగా సబ్జెక్ట్ నేర్పండి. వాళ్ళకి మంచి సబ్జెక్ట్ మనీ ప్లాన్ నేర్పండి. ఏదైనా డౌట్ అయితే మన అప్లైన్ ఉన్నారు, మేడం గారు ఉండారు, మనకి స్టోరీ సార్ ఉండారు, పోతే ఇంకా మనకి మనకి టెక్నికల్ గా మనకి శివకుమార్ సార్ కూడా మంచి టెక్నికల్ గా ఉన్నారు. ఆ తర్వాత మనకి మంచి టాలెంట్ ఉన్నట్టు చిన్న వాళ్ళైనా రాధా మేడం ఉంది, వెంకటేశ్వర సార్ ఉన్నారు. ఇటు కొంతమంది శ్వేత అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మనకు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి మనకి రేపు ఒక అక్టోబర్ లో కారు కూడా తీసుకోబోతున్నాడు సంపత్ సారు. ఉన్నారు కొంతమంది అన్నారు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, నేను చాలా సార్లు రాధా అని అడిగాను, అమ్మా నువ్వు ఎట్ట చేస్తున్నావు అని అడిగా. నువ్వు ఎలా చేస్తున్నావు అమ్మా, నువ్వు ఎంత ఫాస్ట్ గా ఎట్ట వెళ్ళావంటే, అయ్యో సార్ మీరు ఒక ఉపాధ్యాయులు, ఇంత సీనియరు, సార్ మీరు నన్ను అడగటం ఏంటి సార్ అన్నారు. లేదమ్మా, ఏదైనా అందరికీ ఏమీ తెలియదు, పెద్దవాడి దగ్గర నేర్చుకోవాలి, చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఏది మనకు తెలియదు, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మేము పాఠం చెప్పాడు ఒక్కొక్క విద్యార్థి మహామేధ ఉంటాడు వాడు, సార్ ఇట్టుంటే బాగుంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటాడు సార్ అని. అప్పుడు వాడిని ఓకే అంటాం.
సో కాబట్టి టెక్నికల్ అన్నమాట. దేని యొక్క శక్తి దానికి ఉంటుంది, దేని యొక్క తెలివి దానికి ఉంటుంది. ఒక కొండ ఉంటుందంట, ఆ కొండ మీద చాలా రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీద ఉడత ఉంటుంది. ఆ యొక్క ఉడతని కొండ ఏమంటదంటే, ఆ ఉడతా నువ్వెంత, నా కంటిలో నలిసెంత అని ఎగతాళి చేస్తుంది. ఎగతాళి చేసి, నువ్వు నా మీద ఉన్నటువంటి చెట్ల మీద ఎగిరేదాని, నువ్వు నాకంటే పెద్ద గొప్పదానివా అని ఆ కొండ ఉడతని ఎగతాళి చేస్తా ఉంటది. అప్పుడు ఉడత అంటది, కొండన్నా బండన్నా నాకంటే గొప్పవాడివే, నాకంటే పెద్దవాడివే, కానీ నేను ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకి మంచి పండ్లు ఫలాలు తింటాను, నువ్వేమన్నా తినగలవా అని అంటారు. అప్పుడు కొన్నంతది, అవునన్నా ఉడతన్నా, నా బలము నాదే, నీ బలము నీదే, నీ గొప్ప నీదే, నా గొప్ప నాదే అని అప్పుడు కొండ రియలైజ్ అవుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఈ స్టేజ్ లో నేను ముందు జాయిన్ అయ్యాను, నాకే అంతా తెలుసు, వెనక జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఏమి తెలుసు అనుకోవటానికి లేదు. అది చాలా తప్పండి. నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో అది చాలా రాంగు. ప్రతి ఒక్కరి దగ్గర లీలవరం మేడం గారు మీటింగ్ చెప్పిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో కోటేశ్వర సార్ మీరు మాట్లాడండి సార్ అంటది. ఎందుకంటే మేడం డౌన్ లైన్, నేను డాక్టర్ సౌరి సార్ కూడా, డాక్టర్ గారు కూడా సార్ మాట్లాడిన కోటేశ్వర సార్ అంటే, ఎందుకంటే వాళ్ళ అప్లయన్స్ నన్ను మాట్లాడమంటారు. నాకు నచ్చింది, నేను మెచ్చింది, నేను విన్నది దాంట్లో కొంచెం మనం మాట్లాడతాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే డౌన్ లైన్స్ కూడా మనం మాట్లాడించాలి, డౌన్ లైన్స్ కూడా సబ్జెక్ట్ అందించాలి, డౌన్ లైన్స్ కూడా గెలిచేటట్టు చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ ప్రతిరోజు పోతేనే వాళ్ళు సక్సెస్ అవుతా ఉంటారు. అయితే అట్లా 10 రోజు పోవటం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఒక మంచి మనీ ప్లాన్ ఎడితే ఏముందంటే, మనీ ప్లాన్ మేము లీలావారం మేడం సారు, వీళ్ళు శివకుమార్ సార్, వీళ్ళకు మేము చేసేటప్పుడు 3,00,000 బిజినెస్ కావాలి. ఏముందంటే మీరు చేసే బిజినెస్ 1,65,000 బిజినెస్ ఏముంది, 3,20,000 బిజినెస్, ఒకటో లెక్క నుంచి 3,20,000, రెండో లెక్క నుంచి అదే, మూడో లెక్క నుంచి అదే. ఇది అయిన తర్వాత మళ్ళీ 60,000 చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ 30,000 చేయాల్సి వచ్చేది. ఎంత ఇబ్బంది అయింది మాకు చెప్పండి. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్టుందంటే, ఆ రోజు మేము డబ్బా ఫోన్ వాడితే మీరు టచ్ స్క్రీన్ వాడుతున్నారు. టచ్ స్క్రీన్ వాడటానికి కూడా బాధపడితే ఎట్టండి. టచ్ స్క్రీన్, నీ చేతిలో ఉన్న టచ్ స్క్రీన్ కూడా నువ్వు టచ్ చేయటానికి ఇబ్బంది పడి ఏముందంటే అట్ట, అదే డబ్బా ఫోన్ ఎట్టుండేది, నోకియా ఫోన్ ఎలా ఉండేది. సో కాబట్టి అవకాశం మీ దగ్గరకు వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకోండి, మంచిగా అప్లయన్స్ అడ్వైస్ తీసుకోండి, కోపాన్ని వదిలిపెట్టండి, గర్వాన్ని వదిలిపెట్టండి, ఇగోని వదిలిపెట్టండి, నేను అనేటువంటి దాన్ని వదిలిపెట్టండి. ఎప్పుడు ఈ ఇగో వల్ల ఏంటంటే, ఈ గర్వం వల్ల ఏంటంటే చాలా రకాలుగా మనం నష్టపోతాం. తెలుసు, మీకు సబ్జెక్ట్ తెలుసు, మీకు మంచి మోటివేషన్ తెలుసు, యు ఆర్ ఎ టాలెంట్ పర్సన్. ఇక్కడ నేను చెప్తూ ఉంటా, దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్రుడు వస్తాడు. నే పేరు అడుగుతారా మీరు? నేను వచ్చానని చెప్పరా వాడికి అంటారు. కాదండి పేరు చెప్పానండి, నేను రాజుగారు చెప్పాను. రే చల్ నడు, నేను వచ్చానని చెప్పు వాడికి అంటాడు. సార్ మా రాజును సార్ వినిపిస్తుందా? నేను వచ్చానని చెప్పండి, నేను వచ్చానని చెప్పండి అంటాడు. స్టోరీ ఫస్ట్ నుంచి చెప్పండి సార్, మధ్యలో కొంచెం కట్ అయింది, ఒక నిమిషం. అవునా? ఈగో వల్ల, గర్వం వల్ల మనం చాలా కోల్పోవటం జరిగింది మిత్రులారా. సో కాబట్టి ఈ ఈగోని, గర్వాన్ని మనము తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే మహానుభావుడు యొక్క రాముడు తండ్రి దశరథ మహారాజు మీకు తెలుసు. ఆ యొక్క దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చి అప్పుడు దశరథ మహారాజు అంతఃపురంలో భోజనం చేస్తా ఉంటాడు. ఈ విశ్వామిత్రుడు ఆ యొక్క తపస్సు అయిపోయిన తర్వాత వస్తాడు. వచ్చింది గేటు దగ్గరికి వస్తాడు. ఎవరైనా కూడా పేరు చెప్పి లోపల పోవాలి. విశ్వామిత్రుని పేరు అడుగుతాడు ఆ యొక్క గేటు కాపర్లు, సెక్యూరిటీ.
పేరు చెప్పడు. రే నన్నే పేరు అడుగుతారా మీరు, నేను వచ్చానని చెప్పురా వాడికి అంటాడు. సార్ మా రాజుని వాడు వీడు అనక్కను సార్ బాగుండు సార్ అంటే నడు బాగా మాట్లాడుతున్నాను, ఏంటంటే నన్ను పేరు అడుగుతారా మీరు, అంతటోళ్ళు అయ్యారా మీరు అని అంటాడు. లేదండి అంటే లోపల పోతాడు. అయ్యా ఎవరో వచ్చారు, గడ్డం ఉంది, బాగా జుట్టు ముడేసి ఉన్నాడు, ఋషి లెక్క ఉన్నాడు, మిమ్మల్ని గలవటానికి వచ్చాడు, మరి ఆయన పేరు చెప్పమంటే చెప్పటం లేదు, మిమ్మల్ని వాడు వీడు అంటున్నాడు, నేను వచ్చానని చెప్పి అన్నాడు. ఓకే, ఆయన దశరథ మహారాజు అని అంటే నేను చచ్చిన తర్వాత రమ్మును అన్నాడు. నేను అంటే ఇన్వర్టెడ్ కామాస్ అన్న, నేనంటే ఇన్వర్టెడ్ కామాస్, అది ఇన్వర్టెడ్ కామాస్ ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మన సబ్జెక్ట్ లో. అయితే బయటకు వచ్చి దశరథ మహారాజు నేను చచ్చిన తర్వాత రమ్మును అన్నాడు. ఓహో ఏంది, నేను చచ్చిన తర్వాత వాడు పోయేదేంది, వాడు చచ్చిన తర్వాత నేను పోయేదేంది, ఏంది వీడు మాట్లాడేది ఏం అర్థం కావటం లేదని వెళ్తాడు. శుక్రాచార్యుడు విశ్వామిత్రుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. గురువు గారు ఇలా అయింది, ఇదంతా ఏంది కథ ఏంది అని ఇదంతా స్టోరీ అంతా చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే, నాయనా నువ్వు వెళ్ళావు, నీ శిష్యుడే, నేను కాదంటంలా, నీ శిష్యుడే, నేను కాదంటం లేదు, కానీ అక్కడ పేరు చెప్పు అంట. నీ పేరు చెప్పావా అంటాడు. నీ పేరు చెప్పలేదు సార్ అంటాడు. వరే పిచ్చాడు, పేరు చెప్పాలి అక్కడ, నువ్వు పేరు చెప్తే కదరా నిన్ను లోపలికి రానిచ్చేది, నువ్వెవరో రాజుకు తెలుసు, రాజు నీకు తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ తెలియదు కదా, వాళ్ళ పేరు చెప్పు అంటాడు. ఓహో ఇది ఫాల్ట్ అయింది అంటే బాగా మీద విశ్వామిత్రుడు అంటే గురువులకు గురువే, బాగా తెలియకలనుంటే అంటే ఒక చిన్న ఈగో వల్ల, చిన్న దీని వల్ల అంత ఇబ్బందిలో పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ భటులు అంటారు, ఏమండి పూజారి గారు ఏంది మళ్ళీ వచ్చారంటే, లేదురా బాబు లేదులే, విశ్వామిత్ర మహర్షి వచ్చాడని చెప్పు రాజుగారికి అంటాడు. అప్పుడు ఈ లోపలికి వెళ్ళి అయ్యా రాజుగారు దశరథ మహారాజు గారు, మన మీ గురువు గారంట విశ్వామిత్ర మహర్షి వచ్చాడంట అని అంటాడు. అప్పుడు టక వచ్చి కాలు చేతో శుభ్రం కడుక్కొని ఒక సాల్వా తీసుకొని గురువు గారి దగ్గరకు వచ్చేసి గురువు గారి పాదాలకు నమస్కారం చేసేసి, గురువుగారు రండి గురువుగారని ఆయన లోపల తీసుకొని వెళ్తాడు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా స్టూడెంట్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకున్నాం. ఆ డాక్టర్ చాలా బిజీగా ఉంటాడు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఇలా మీ గురువు గారు వచ్చారని చెప్పి వెళ్తే బాగుంటది, కానీ డైరెక్టర్ అతను క్యాబిన్ లోకి వెళ్తే బాగుండదు కదా. సార్ బిజీ ఉన్నాను సార్, తర్వాత రండి సార్ అంటాడు. అలాగే ఒక 10 నిమిషాలు ఆగి, ఒక 20 నిమిషాలు ఆగి వాళ్ళు చెప్పి కాంపౌండర్స్ చెప్పేసి మనం వెళ్తే ఎలా ఉంటది. అట్ట ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే కొంత గర్వంగా ఈగోగా అనేటువంటిది ఉంటాం. ఈ గర్వం ఈగో ఏమైందంటే సక్సెస్ కి అనేటువంటిది ఫుల్ స్టాప్ పడుతుంది, జర్నీకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఫుల్ స్టాప్ అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. గెలుస్తాం, ఓడిపోవటం అనేటువంటిది ఉండదు. కంపెనీలో ఓడిపోయినోడు ఎవడు లేడు. ఇక్కడ ఎవరు ఓడిపోయారంటే పని చేయనటువంటి వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ ఏం చేయాలంటే మనం యాక్షన్ మీద మనకి ఫోకస్ పెట్టాలి, ఆపకుండా ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు ఎవరన్నా అడిగితే మా మేడం కొన్ని సప్లిమెంట్ చెబుతా ఉంటుంది. చాలా మంది పేషెంట్ కి నేను ఇచ్చా, బీపీకి, షుగర్ కి, థైరాయిడ్ కి, మోకాల నొప్పులకి, నడుము నొప్పులకి చాలా మంది కూడా మేము ఇవ్వటం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు నేను ఉపాధ్యాయుని, పేషెంట్ మన దగ్గరకు వచ్చినటువంటి మన డౌన్లైన్స్ కానీ మనల్ని నమ్మి వచ్చినటువంటి మన ప్రొడక్ట్ తీసుకున్నటువంటి ఆ యొక్క విస్టేజ్ లో ఉన్నటువంటి మనల్ని నమ్మి వచ్చినట్టు వాళ్ళందరికీ నేను ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు డాక్టర్ని, రైతులకి రైతులకి కొన్ని 100,000 ఎకరాలు ఇచ్చాము. వాళ్ళకి సాయిల్ బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆ పంట బాగా రావాలనేటప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ అండి. ఇంకా నేను వైటే గ్రౌండ్ లో నేను వాకింగ్ చేస్తుంటే ఒక అతను డాక్టర్ గారు అంటాడు. నాతో వాకింగ్ చేసే టీచరు, ఏంది సార్ మీరు టీచర్ అయితే ఆయన డాక్టర్ అంటున్నాడు. ఆయనకి నేను ఒక కొంచెం స్కిన్ ప్రాబ్లం అయితే, కొంచెం మోషన్ ప్రాబ్లం అయితే నేను సప్లిమెంట్ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి నన్ను టీచర్ మర్చిపోయి డాక్టర్ అంటున్నాడు. సో కాబట్టి మనం ఏదైనా కూడా మొన్న అక్కడ మేడం గారు చెప్పారు, సప్లిమెంట్ కూడా చూసి ఇవ్వాలి.
మనం ఏదో బిజినెస్ అవుతుందిలే, మంచిగా అవుతుందిలే అని ఇవ్వకూడదు. సప్లిమెంట్ కూడా మోకాళ్ళ నొప్పులకి ఏదేదో ఇచ్చారంట. మేము షాప్ ఓపెనింగ్ వెళ్ళేటప్పుడు లీలావరం మేడం గారు అంటారు, మోకాళ్ళ నొప్పులకి అయితే ఏదేదో ఇచ్చారంట. మోకాళ్ళ నొప్పులకు మనం ఏమిస్తాము? గుజ్జు పెరగటానికి ఏమిస్తాం? ఇస్తే నూనె ఇస్తాము, పోతే కొలాజిన్ ఇస్తాము, కాల్షియం ఇస్తాము, గ్లూకోజమైన్ ఇస్తాము. ఈ గ్లూకోజమైన్ అప్పుడప్పుడు కొంచెం నొప్పి చేస్తుందయ్యా, రాత్రిపూట ఒకటి వేసుకో, అయిపోయిన తర్వాత కొంచెం నొప్పి లేకపోతే 2 పూటలు వేసుకో అనేటువంటిది మనం చెప్తాం. సో ఇట్ట మనం ఇవ్వాలి కానీ అలా కాకుండా అలవేరా, లేకపోతే మనకి పీవీలు ఎక్కువ రావటానికి అలవేరా, ఈ కొంత మనకి ఎలార్జినైన్, ఇది కొన్ని ఏంటంటే ఇస్తే అంటే దానివల్ల నష్టమే లేదు కానీ తగ్గటానికి తక్కువ పడుతుంది, కొంత ఇది అవుతుంది. సో కాబట్టి విస్టేజ్ లో ఎంత నిజాయితీగా మనం ఎంత చేసుకుంటే అంత మనం ముందుకెళ్తాం. అలాగే అగ్రికల్చర్ కూడా మనం వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాలి. అయ్యా మీరు అడుగు మందుగా వేసుకుంటున్నారు, గ్రానువల్స్ వేసుకుంటున్నారు, ఒక లిక్విడ్ ఉంటుంది, దీన్ని అన్నము నెయ్యి ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా కలిపిన తర్వాత మీరు గంట మందుగా వేసేటప్పుడు యూరియానో డిఏపినో 20 కోరమండలో ఏదో ఒక్కటి తీసుకొని దాన్ని సిమెంట్ ఉసుక లాగా కలిపి చేయండి. సిమెంట్ ఉసుక ఎలా కలుపుతారో అలా కలిపి వేసేసేయండి. ఆఫ్టర్ 25 days తర్వాత వన్స్ అగైన్ ఇంకోసారి రిపీట్ ఆఫ్టర్ 25 days తర్వాత ఇంకోసారి నేను చెప్పాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే బాగా ఇస్తాం. నాకు ఇక్కడ ఒక ఊర్లో ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఒక అతను, ఆయన సంపత్రావు గారని మనకు తెలిసిన ఆయనకి నేను అప్పుడు ఇవ్వటం జరిగింది, మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆయన సార్ చూద్దాంలే సార్, తర్వాత చూద్దాంలే, వేసాం కదా అన్నారు. ఈ లోపు మన వాళ్ళు ఇక్కడ పెద్దపల్లిలో ఎవరో వెళ్ళి ఇవ్వటం జరిగిందంట. ఇస్తే ఆయనకి దాదాపు 20 బస్తాలు తక్కువ అయినాయంట. సార్ అప్పుడు మీరు ఇచ్చినప్పుడు బాగుంది, మళ్ళీ వీళ్ళు ఇచ్చారు ఇట్ అయిపోయింది ఏం సార్ అంటాడు. అంటే అసలు టోటల్ గా మీరు ఏ మందులు కొట్టద్దు, మనీ వేయండి అని చెప్పారంట. అంటే ఇప్పుడు ఏంటంటే మనకేందంటే ఇక్కడ జరుగుతుందంటే మనం ఇచ్చినటువంటి వాళ్ళకి వేరే వాళ్ళు ఇస్తున్నారు. ఐడియల్ కూడా మిస్ప్రైజ్ అవుతుంది, ఐడియల్ కూడా మారుస్తున్నాడు. అది కరెక్ట్ కాకుండా మనం ఏంటంటే మీకు మీ ఎవరన్నా ఉండారా, మీ డౌన్లైన్ ఎవరు ఉండారా, మీకు ఎవరన్నా ఇది వరకు ఎవరన్నా ఇచ్చారా, ఎవరన్నా ఇస్తే వాళ్ళ దగ్గరే తీసుకోండి అని చెప్తాను. నేను వాళ్ళ దగ్గర తీసుకొని అని చెప్తాను. సో బిజినెస్ మెథడ్ లో చూస్తే ఏమైందంటే విస్టేజ్ లోనే కొంత ఇదయ్యేటువంటి ఆస్కారం ఉంది. సో కాబట్టి మనం ఇచ్చేది కరెక్ట్ గా 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి ఇవ్వండి, ఆ తర్వాత వాడు 200 ఎకరాలకి వేస్తాడు ఆయన. సో కాబట్టి ఎప్పుడు చెప్తా ఉంటారు, మేడం సార్ వాళ్ళు చెప్తా ఉంటారు, ఒక రైతుకి బాగా లేకపోతే ఒక ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటాడు. అదే రైతుకి 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు ఉంటే దాదాపు ఆయన ఎకరానికి 2 లెక్కన దాదాపు 40 ప్యాకెట్లు తీసుకుంటాడు. సో దాదాపు 23.5% 23.5 ఉంది కదా ఆపివి వస్తుంది. అట్ట మనం ఇవ్వాలి కానీ రైతులు మనకి దొరికారు, రైతులు దొరికారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 15,000 20,000 30,000 అట్లా కొనిపిస్తే ఏమైందంటే వాళ్ళ సామాన్ అట్టనే ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా కొంచెం సూచనలో పెట్టుకోండి. ఏంటంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్తాను. నేను క్లాసులో పాఠం ఒక పాఠాన్ని మేము 4 రోజులు చెప్తాను. అదే పాఠాన్ని నేను 4 రోజులు చెప్పచ్చు, అదే పాఠాన్ని నేను 1 గంటలో ముగించచ్చు, అదే పాఠాన్ని నేను 10 నిమిషాల్లో ఖతం చేయొచ్చు. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం పెద్ద స్టోరీ, చాలా గొప్ప స్టోరీ, పెద్ద స్టోరీ, చాలా రోజులు పడుతుంది రామాయణం. 89లో వీటిలో సీరియల్ వచ్చేటప్పుడు రామాయణం చాలా రోజులు పెట్టేది రామాయణం. అలా కాకుండా కట్టే కొట్టే తెచ్చా అంటే ఏంది, రావణాసురుడు సీతను తీసుకెళ్ళాడు కదా, వారధి కట్టాను, రావణాసురుని కొట్టాను, సీతను తెచ్చాను, అయిపోయిందంట. కట్టే కొట్టే తెచ్చా. కట్టె అంటే వారధి కట్టాను, రావణాసురుని కొట్టాను, సీతను తెచ్చాను, అయిపోయిందా? ఇది కాదు కదా, దానికి ఒక ప్లాన్ ఉంటుంది, దానికి పెద్ద స్టోరీ ఉంటుంది. సో ఏదైనా మనం ఏది ఇచ్చేటప్పుడు కూడా, ఏది చేసేటప్పుడు కూడా ప్లాన్ గా ఇవ్వండి, మంచిగా ఇవ్వండి, మంచిగానే ఇవ్వండి, మంచిగా ముందుకెళ్ళండి. ఆ విధంగా సక్సెస్ అవ్వండి. ఇంకా మనం ఇది ఎందుకు చేయాలి, దీనివల్ల మనకేమి లాభం అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుందండి. దీనివల్ల చాలా లాభాలుండి ఆ లాభం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మేడం గారితో కానీ, మా సౌరి డాక్టర్ గారితో కానీ ఎప్పుడు చెప్తా ఉంటాను. ఎప్పుడు మీటింగులో
రూపాయలు నా జేబులో ఉండాలి, 12 లక్షలుగా నా ఇంటి ముందు ఉండాలనుకున్నాను. అది సక్సెస్ చేశాను. ఇంక ఇప్పుడు ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను, దాదాపు 5 లక్షలు నా జేబులో ఉండాలి, 50 లక్షలుగా నా ఇంటి ముందు టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అవుతాను. ఖచ్చితంగా 100% మనం రిటైర్డ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతాం. మన టార్గెట్ రీచ్ అవటానికి వాళ్ళకి మనం లక్షలు వేలు కొనిపించకుండా, అయ్యా టీం తయారు చేసుకో, ఒక 100 మొక్కలు పెట్టావు, 100 మొక్కల్లో 90 మొక్కలు పోయినాయి, 10 మొక్కలు ఉండి ఆ 10 మొక్కలతో పని చేయి, పెద్ద ఇబ్బంది ఏమి లేదని వాళ్ళని చేసుకుంటూ, వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ, వాళ్ళు మన టౌన్లో అయినటువంటి వాళ్ళు మన పిల్లలుగా భావించుకుంటూ వాళ్ళని చిన్నగా ముందుకెళ్ళాలి. మీకు చాలా ఉంటదండి, మీకు తెలియదు, చాలా చేసాం, చాలా ఈగో ఉంటుంది ఒక్కొక్కరికి, చాలా గర్వం ఉంటుందండి. నిజంగా నేను అబ్జర్వ్ చేశాను. మనిషిని చూసి కూడా వాడు కూడా అన్నట్టుంటాడు. జనాభాలో చాలా మంది ఉన్నారు. ఒక 10 సార్లు చూస్తా ఉంటాం, మనం 4-5 సార్లు నమస్తే సార్ అని పెడతాం, ఆ తర్వాత మన ఎవడో అన్నట్టుంటాడండి వాడు. చాలా నేను అబ్జర్వ్ చేశాను. ఇదేంటంటే సక్సెస్ కాదు. 10 సార్లు మనం వాడిని హాయ్ అన్నా కూడా, ఇక్కడ మా దగ్గర ఒక అతను ఉంటాడు, ఆయన డ్రైవరు. నేను 2-3 సార్లు నమస్తే అన్న, బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఏం చెబుతున్నారు ఏంది అని అన్నాను. అన్న తర్వాత ఇటు చదువుతున్నాడు సార్ అని చెప్పాడు. తెల్లారు మళ్ళీ ఒక 10 సార్లు మనం చూసినా కూడా, 10-15 సార్లు చూసినా కూడా మనం ఎవరు అన్నట్టుంటాడు ఆయన. అట్లా ప్రమాదంలో పడతారండి. మనం ఎవరు అన్నట్టుంటాడు, మనం చూసి చూడనట్టే ఉంటాడు ఆయన. అప్పుడు మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత నేను ఏ సంగతులంతా కుశలమేనా, బాగున్నారా సార్ అంటే బాగున్నా అంటాడు. మళ్ళీ మనం ఎదురుపడ్డాడు అనుకో, మనం ఎవడో వాడు ఎవడో. ఇట్ట చాలా మంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇదే చాలా ఈగో అన్నమాట. ఇది ఆపి చంపేసేయండి. మీలో ఉన్న ఈగో చంపేసేయండి, మీలో ఉన్న గర్వాన్ని చంపేసేయండి. నేను అనుకుంటా, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఒక హెడ్ మాస్టర్ని, దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్ తయారు చేసుకున్నాను. ఏమన్నా వీడు ఒక డ్రైవర్, వాడి కెపాసిటీ ఏంది, నా కెపాసిటీ ఏంది, అసలు నా విలువేంది, వాడి విలువేంది. నేను 4-5 సార్లు నమస్తే సార్, నమస్తే బాగున్నారని అడిగితే 5వ సారి కూడా వాడు మన వంక కూడా చూడ్డు, మన స్థాయి కూడా చూడ్డు, మన వంక కూడా చూడ్డు, మనం ఎవరు అన్నట్టు అట్టా చూసి తలదించుకొని పోతున్నాడు. ఏంద్రా వీళ్ళు ఎట్ట గెలుస్తాడు రా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఏంటంటే ఇక్కడ మనకేమైందంటే కొన్ని సందర్భాల్లో మనకేమైందంటే ఈ ఈగో అనేటువంటి చాలా ప్రమాదం చేస్తా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఓడిపోవటానికి చాలా ప్రమాదం చేస్తుంది ఈ గర్వం అనేటువంటిది. దాన్ని దయచేసి మీరు పెట్టుకోకండి, దాని మనసులో చంపేసేయండి. ఈ రోజుల్లో ఏంటండి, ఎవరికి ఎవరే రాజు, ఎవరికి ఎవడే మంత్రి లాగా ఉన్నాడు. సో మనం విస్టేజ్ లో బిజినెస్ చేసుకోవాలంటే ఆ ఈగోని చంపేసుకోవాలి, ఆ గర్వాన్ని చంపేసుకోవాలి, ప్రేమతో వెళ్ళాలి, ఆప్యాయత వెళ్ళాలి, మంచి బిజినెస్ ప్లాన్ ఇవ్వాలి వాళ్ళకి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. ఎప్పుడు మేడం గారు అంటా ఉంటారు మేడం గారు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మంచిగా నేర్చుకోవాలంటాడు. దాదాపు 62 సంవత్సరాలు కూడా మా యొక్క వెంకటేశ్వర గారు బ్యాంకింగ్ మేనేజర్ సారు అంత కష్టపడి మాకంటే ముందు క్రౌన్ డైరెక్టర్ సార్. సో ఆయన చూసి మా మీద డౌన్ లైన్ రాధా క్రౌన్ డైరెక్టర్ అయింది, శివకుమార్ సార్ అయ్యాడు. ఇటు చాలా మంది అయ్యారు. అంటే గ్రూపుల్లో ఉన్నటువంటి కొంతమంది పేర్లు మనది చాలా మంది అయ్యారు. నేను చాలా సంతోషపడతా, వరి వీళ్ళు చాలా మంచిగా వేరే క్రౌన్ డైరెక్టర్ గా ఆయన ఆలోచిస్తా ఉంటా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అందరు క్రౌన్ కాదు, అందరు యూసీడీలు అవుతారు, డియూసీడీలు అవుతారు. ఖచ్చితంగా కొంచెం మీటింగ్ చెప్తా ఉంటే దగ్గు కూడా పోయింది నాకు. దగ్గు వచ్చిందిగా, జలుబు వచ్చిందిగా, ఎలా చెప్పాలనుకున్నాం. దాదాపు ఇంతమందిని చూసేసరికి దాదాపు 235 మంది పైన ఉన్నారు. వీళ్ళందరినీ చూసేళ్ళకి దగ్గు ఎడిపోయిందో, జలుబు ఎడిపోయిందో, ఈ నీరసం ఎడిపోయిందో తెలియదండి. బూస్ట్ అన్నమాట. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాం చూడు. సో బూస్ట్ కాదులేండి, మన ప్రోటీన్ పౌడర్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనాలి. బూస్ట్ అనకూడదు ఇప్పుడు, ప్రోటీన్ పౌడర్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనాలి. సో బూస్ట్ వచ్చినట్టు అయింది. అబ్బా మేడం గారు నా పేరు పెట్టేరే, అబ్బా ఒక 2 days అయితే పోయేది కదా అనుకున్నాను. అయినా కూడా ఐఎమ్ హ్యాపీ. తెల్లారింది మంచిగా కూడా, మార్నింగ్ అయింది. సో కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంటాయి ముందు. సో సంతోషం మేడం, చాలా థ్యాంక్ యూ.
ఇక్కడ మనకి చాలా మంది అనుకుంటారు 6 లెగలు డెవలప్ అవుతాం, 6 లెగలు గెలుస్తాం అనుకుంటారు. ఖచ్చితంగా అండి, మనం బండి మీద పోతుంటే పంచర్ అయితే ఇక ఆ బండి 2 టైర్లు పనిచేయదు. 4 టైర్లు కార్లో పోతే పంచర్ అయితే పనిచేయదండి. అదే 6 టైర్లు, 12 టైర్లు, 18 టైర్లు ఉంటుంది చూడండి, అది పంచర్ అయినా కూడా ఇంకోటి అడ్జస్ట్ అయిపోతుంది. అందుకే కంపెనీ మనకి 6 లెగ్గలు పెట్టేసింది. 6 లెగ్గలు సింపుల్ గా మంచిగా చేసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఇప్పుడు సార్ అన్నట్టు మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉండి మేమే చేసుకున్నప్పుడు మీరు ఇంకెలా చేసుకోవాలి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇక్కడ ఈ ప్రమాదాలు కూడా చాలా జరుగుతా ఉండి, ఇక్కడ కొత్త శ్రీనివాస్ రెడ్డి గారని బీజేపీ నాయకుడు ఇక్కడ మనకు మంచి ఫ్రెండ్, ఆయన తీర్థయాత్రకి వెళ్ళాడు, గుండెపోటుతో చనిపోయాడు. నిన్న ఇంకొక అతను మంచి లీడర్, బీజేపీ లీడర్, ఆయన సార్ బాగున్నారా సార్ అంటే, సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారని నిన్న శ్రద్ధాంజలిని పెట్టారు. చాలా మన ప్రొడక్ట్ వాడుకోనండి, మీరు ఆషామాషాగా ఉండకండి, ప్రతి ప్రొడక్ట్ వాడుకోండి. మనకి సిరిసిల్లో ఉన్నటువంటి మనకు ఉండారు అక్కడ భాస్కర్ గాని, నరేష్ అని గాని, వీళ్ళు రాజ్ కుమార్ గాని, వీళ్ళు కొంతమంది, ఆయన థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. కరోనా టైంలో కూడా ఆయన కరోనా అటాక్ గాల. ఒక అతను 3 మాస్కులు పెట్టుకున్నాడు, 3 మాస్కులు పెట్టుకున్నా కూడా ఆయన కరోనా వచ్చింది. ఈయన ఒకే మాస్క్ పెట్టుకున్నాడు, తిరిగాడు, మంచిగా తిరిగాడు, సక్సెస్ అయ్యాడు, భాస్కర్ కి కరోనా రాలా. అని చూడండి, మన సప్లిమెంట్స్ అలా పనిచేస్తే గుర్తుపెట్టుకోండి. రాకేష్ సార్ అని ఎస్ఐ గారు ఉండే ఇక్కడ మన పెద్దపల్లిలో, ఆయనకి కరోనా అటాక్ అయితే ఇక్కడ నమస్తే తెలంగాణ కిషన్ ఉండే ఆయన అన్న వెళ్ళి మనం ఇద్దామన్నా అంటే, సరే పానని వెళ్ళాం. సార్ ఏంది సార్ కొంచెం నీరసంగా ఉంది, తగ్గుతాదంటే, ఏమి లేదు సార్, ముందు మీరు బలంగా నమ్మండి, మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఎస్ఐ గారు నమ్మండి, చేయండి, వాడుకోండి అని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళేకి వాళ్ళ మేడం చూసిందంట, ఏదండి ఇన్ని వేలు ఖర్చు పెట్టుకున్నారు, తగ్గలేదు, ఇది తగ్గుతాదంటే, కోటేశ్వరరావు సార్ అంట, సార్ వచ్చి ఇచ్చాడు, ఇక్కడ ముత్తార్ హెడ్ మాస్టర్ అంట, సార్ చాలా మందికి ఇచ్చారంట, తగ్గిందంట అంటే, గురు సార్ ఇచ్చాడా? సార్ ఇస్తే నమ్మకంగా ఇచ్చినట్లే, ఉపాధ్యాయులు మంచిగా న్యాయంగా ఉంటారు కాబట్టి నమ్మకం ఇస్తే వాడుకోండి అందంట. వాడుకున్నాడు, తగ్గిపోయింది. మేము వెళ్తే అక్కడికి ఆఫీసులోకి వెళ్తే డైరెక్ట్ గా కూర్చోమంటాడు, రే మా సార్ వచ్చాడు, తలుపు తీయండి అంటాడు అక్కడ కానిస్టేబుల్ సార్. ఇక్కడ ఏంటంటే మన ప్రొడక్ట్ అలా పనిచేస్తాయండి. ఇక్కడ మనం గొప్ప అని కాదు నేను అనేది, ఇక్కడ మనం గొప్ప అని కాదు, మన ప్రొడక్ట్ ఆ విధంగా మీకు కీర్తిని పెంచుతాయి, ధనాన్ని పెంచుతాయి. మన ప్రొడక్ట్ మీరు ఎంత ఇస్తే అంత మీకు మంచి పేరు వస్తుంది, మంచి కీర్తి వస్తుంది, మంచి అందరిలో మనకి రెస్పెక్ట్ కూడా బాగా వస్తుంది. సో కాబట్టి మనం నిజంగా ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నేను ఇల్లు స్కూలు ఇల్లు, ఇదే మా అడ్డ కమాన్ అడ్డా ఉంటుంది, జెండా చౌరస్తా అడ్డా ఉంటుంది, బస్ స్టాండ్ అడ్డా ఉంటుంది. వీళ్ళందరిని వదిలిపెట్టేసి నేను బ్యాగులో సామాన్ వేసుకొని వెళ్తా ఉండేవాడిని. వాళ్ళందరూ కోటేశ్వరరావు సార్, కోటేశ్వరరావు సార్ అని ఇట్టేట చెయ్యి ఊపేవాళ్ళు. నేను కూడా అలా ఊపేవాడిని. వాళ్ళు ఊపేరు, నన్ను ఎగతాలు చేస్తున్నారు, నన్ను గేలు చేస్తున్నారు కూడా నువ్వు చేయలేవు. ఒక గమ్యంలో మనం పోతూ ఉన్నాం, విస్టేజ్ కంపెనీలో మనం పని చేస్తూ ఉన్నాం, విస్టేజ్ కంపెనీలో మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, విస్టేజ్ కంపెనీలో నువ్వు 1 లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటున్నావు, విస్టేజ్ కంపెనీలో నువ్వు ఒక 15 లక్షల కార్డు తీసుకోవాలనుకుంటున్నావు. సక్సెస్ నువ్వు వాళ్ళు అన్నప్పుడు నువ్వు మైండ్ ని లాక్ చేస్తే, నీ మైండ్ ని స్టాప్ చేస్తే కంపెనీలో నువ్వు ఎదగలేవు. కంపెనీ గురించి వాళ్ళకి తెలియదు కదా పాపం, కంపెనీ మనీ ప్లాన్ గురించి వాళ్ళకి తెలియదు కదా, కంపెనీ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి తెలియదు కదా, మహానుభావుడు గౌతమ్ బాలి గురించి వాళ్ళకి తెలియదు కదా. మన అప్లయన్స్ ఉన్నారు, గ్రేట్ లీడర్స్, విజయరాజ్ గారు కానివ్వండి, లీలావరం మేడం కానివ్వండి, సుబ్బయ్య శెట్టి గారు కానివ్వండి, సిద్ధార్థ సింగ్ గారు కానివ్వండి, వీళ్ళు లక్షలు తీసుకుంటున్నారు, వీళ్ళు మంచి కార్లో తిరుగుతున్నారు, వీళ్ళు లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు. 4 జిల్లాల కలెక్టరు, పెద్దపల్లి జిల్లా కలెక్టరు, సిరిసిల్ల జిల్లా కలెక్టరు, జగిత్యాల కలెక్టరు, కరీంనగర్ జిల్లా కలెక్టరు, ఈ 4 కలెక్టర్ల జీతం, విజయ్ కోట్, లీలావరం మేడం జీతం. వాళ్ళకి కలెక్టర్కి ఏం తెలుసు కలెక్టర్కి దీని గురించి? డాక్టర్ వద్దన్నాడు, నేను ఒక సప్లిమెంట్ ఇస్తే ఎండి ఒక అతను ఈ పని చేయవు సార్, ఆ సార్కి ఏం తెలుసు అన్నాడంట. అప్పుడు ఒకసారి సార్ నెమ్మది ఉంటే మాట్లాడతానంట. ఆయన దగ్గర 3 సంవత్సరాల నుంచి పోతున్నాడు, తగ్గల. మన సప్లిమెంట్ ఇచ్చాం,
మన సప్లిమెంట్ కొంచెం మనకి మహిళకి కొంచెం పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఇచ్చాం. ఆయన కొంచెం ప్రోస్టేట్ అనేటువంటి ప్రాబ్లం ఉంటుంది, దానికి మనం ఇవ్వటం జరిగింది. ఏదైనా నేను అడుగుతా డాక్టర్ సౌరి గారిని, పోతే లీలవరం మేడ గారిని అడిగి నేను ఇస్తా ఉంటాం. అడగనండి, తప్పేం కాదు. పయోళ్ళని అడిగితే మన తప్పేం కాదు, మనం బాధపడాల్సి. అప్పుడప్పుడు నేను కిందోళ్ళు కూడా అడుగుతా. శివకుమార్ సార్ నన్ను అడుగుతారు, నేను శివకుమార్ సార్ని అడుగుతా, వెంకటేశ్వర సార్ని అడుగుతా, రాధాని అడుగుతా. ఇటు ఉన్నటువంటి ఒక్కోసారి భాస్కర్ కూడా ఉన్నాడు. ఆయన కొంచెం మోషన్ ప్రాబ్లం అయితే ఎక్కువ మోషన్ వస్తూ ఉంటది కొంతమందికి. ఆ మోషన్ ప్రాబ్లంతో వైటల్ కాంప్లెక్స్ ఉంది మన దగ్గర. వైటల్ కాంప్లెక్స్ బాగా పనిచేస్తుంది. అలవేరా ఆమ్ల వైటల్ కాంప్లెక్స్ వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. అంటే కొంతమందికి తింటే వెంటనే మోషన్ వస్తూ ఉండేది. నాకు ఆ సమస్య ఉండే కొంచెం, ఎందుకంటే విలేజ్ లో పెరిగాను కాబట్టి, ఆ వాటర్ ఈ వాటర్ తాగాను కాబట్టి కొంచెం ఉండే. బాగా పనిచేసింది నాకు వైటల్ కాంప్లెక్స్, టాక్స్లైన్, కాంబోయేటిక్ అనేటువంటి అవుతుంటది. మనం ఇవ్వటం జరిగింది. ఏమిటిద్దాం సార్, మీరు ఎంబీబీఎస్ చదివారు, ఎండి చదివారు సార్, మీ సబ్జెక్టు నాకు తెలియదు, నా సబ్జెక్టు మీకు తెలియదు సార్. మీరు ఇచ్చేది మెడిసిన్ సార్, నేను ఇచ్చేది సప్లిమెంట్ సార్. మీరు ఇచ్చేది మందు, నేను ఇచ్చేది ఆహారం సార్. అవి బాగలేదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు సార్? మీరు ఇవ్వండి సార్, ఇవి కూడా వాడుకోమని చెప్పరాదని సార్, పాపం పేదోళ్ళుగా సార్, చూడరాదని సార్ డాక్టర్ గారు ఏమైంది అని చెప్పాం. మీరేం చేస్తారని, నేను టీచర్ అండి. మీరు టీచర్ అయ్యి మీరు ఇది ఎలా ఇస్తున్నారు సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఇది సప్లిమెంట్ ఆహారం కాబట్టి మనకి మన మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మన సైడ్ బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి ఇచ్చాం సార్. పాపం వాళ్ళు పేదలు 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు. డాక్టర్ గారు ఏం కాదు సార్, ఇవ్వండి సార్, ఒక 2-3 నేను చెప్తాను, మీరు ఒక 4-5 ఇవ్వండి, నేను ఒక 2-3 ఇస్తాను సార్ అంటే, అంతేనంటారా సార్ అన్నాడు. ఏంటి సార్ ఏమైంది సార్ అంటే ఇచ్చాడు. ఇచ్చేలాగే మంచిగా కంట్రోల్ అయిపోయి ఇప్పుడు ఆ డాక్టరే మనకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఎలాంటి ఇక్కడ మనం మాట్లాడే మాట చాలా శాంతిగా ఉండాలి. మనం మాట్లాడే మాట మనం ఏదో సబ్జెక్ట్ చెప్పినట్టు ఉండకూడదు. మనం ఏదో వాడికి మనకి ట్రైనింగ్స్ ఇస్తారు. ఈ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు మనకి అబ్బా ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే పోతారా అనుకుంటాం. శిక్షణ, దాని ట్రైనింగ్ శిక్షణ. ఆ శిక్షణ లెక్కే చేయాలి చెప్తే శిక్ష లెక్క బాధించకూడదు. ఇదేంద్రా మాకు శిక్ష, ఇదేంద్రా అనుకోకూడదు. మనం చెప్పేటప్పుడు సబ్జెక్టు, మనం అదే మనీ ప్లాను, అదే సబ్జెక్టు, అదే ప్రొడక్ట్ గురించి కాకుండా కొంత మనం అప్పుడప్పుడు వాళ్ళని నవ్వించుకుంటూ, వాళ్ళ హావభావాలు వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ, అప్పుడప్పుడు లేపుకుంటూ, నిలబెడుతూ, మళ్ళీ కూర్చోబెడుతూ, అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతాం. రామా ఇట్రా ఇలారా ఏంది ఏం సంగతి, మన ఏదో వాడేవి కదా, ఇది ఒకసారి చెప్పరా. అబ్బా నేను చెప్పాను సార్, నాకు సిగ్గు అవుతాను సార్ అంటే. సిగ్గు లేదేం లేదు, చెప్పవమ్మ బలేదాన్ని, ఏందమ్మా ఏం చేస్తున్నాము చెప్పు అమ్మా అని ఇట్లా చెప్పింది. అబ్బా నాకు భయపడుతున్నాను సార్. ఏం లేదు, ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏడ మిమ్మల్ని తిట్టింది ఎవరు, కొట్టింది ఎవరు, మేమేమైనా మార్కులు తక్కువైతే ఏమైనా ఫెయిల్ చేస్తావా? ఏమి లేదు కదా ఇక్కడ, మీరుండా చెప్పండి. మొన్న నేను నిజామాబాద్ తెలిసే రాజు అని, అశోక్ అని, పోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి చిరంజీవి అని, మన చిరంజీవి దెబ్బశ్రీ అని, వీళ్ళు కొంతమంది అందరు చాలా మంది ఉన్నారు. వీళ్ళు పేజీ అక్కడ అశోక్ అని అబ్బాయి ఒక మంచి డెమో చూపించాడు. స్ప్రే అది వాటర్ లో వేసేసి, అది అయోడిన్ వేసి దాంట్లో స్ప్రే కొడితే మొత్తం క్లీన్ అయిపోయి, అది అంటే లంగ్స్ ను కూడా అట్లా క్లీన్ చేస్తుంది. నేను చేయలే ఇంతవరకు ఆ డెమో. నేను అన్నాను అబ్బాయితో, అశోక్తో, సూపర్ నాన్న, వండర్ఫుల్ చేసావే, నెంబర్ 1 గా చేసావని అభినందించి. నేను చేయలేటేమో. అంటే చూడండి, మనం చాలా తెలుసుకోవాల్సింది విస్టేజ్ లో చాలా ఉంది. మన విస్టేజ్ లో మనము చెరువులో ఉన్నాము, చేపలోని బొమ్మెల్ని చూస్తున్నాం. విస్టేజ్ మహాసముద్రాలు 5 ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఇట్లా 5 మహాసముద్రాలు ఉంటాయి. 5 మహాసముద్రాల కంటే పెద్ద మహాసముద్రం విస్టేజ్, గుర్తుపెట్టుకోండి. ఈ మహాసముద్రంలో దిగితే మీకు చిన్న రవ్వులు బొమ్మెలు కాదండి, పెద్ద తిమ్మింగలాలు, షార్క్ చేపలు దొరుకుతాయి. అవే 5 లక్షల జీతాలు, అదే 50 లక్షల కారు, అదే మేడాన్ తీసుకున్నట్టు 90 లక్షల కారు, అదే విజయరాసాడు తీసుకుంటే 86 లక్షల కారు, అదే సిద్ధార్థ తీసుకున్నట్టు లక్షల కారు అండి. సముద్రంలో కొట్టండి ఈత, సముద్రంలో కొట్టండి, నదిలో కొట్టకండి దయచేసి. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా భార్యాభర్తలు కూడా కలిసి, మా మేడం ఎప్పుడు చదువు మేడం మీరు కూడా చెప్పాలి మేడం అంటది లీలావరం మేడం. సౌరి సార్ అంటాడు, సార్ మీరు కూడా చెప్పాలి సార్, మీరు కూడా మేడం మీరు కూడా చెప్పాలి, మీరు కూడా బయటకు రావాలంటారు మా మేడం.
సో కాబట్టి అందరూ కూడా మనము చేసుకోండి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఇంకా మా ఒక అతను అంటాడు, ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు అంటాడు, నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించినప్పుడు నిన్నెవరు గుర్తిస్తారు? నీలో ఉన్న యుక్తిని నువ్వు గుర్తించినప్పుడు నిన్నెవరు గుర్తిస్తాడు? చనిపోయిన శవంలో పడి ఉంటే నిన్నెవడు తట్టి లేపుతాడు అంటాడు నా గొడవలో కాళోజీ నారాయణరావు. తెలంగాణలో వ్యవహారిక భాష మంచి గొప్ప కవి కాళోజీ నారాయణరావు నా గొడవ పాఠంలో దాదాపు ఒక 200 పద్యాలు 200 ఉంటే దాంట్లో ఒక కొటేషన్, నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించినప్పుడు, నీలో శక్తి ఉంది, 100 మందిని ఆపేటువంటి శక్తి నీ దగ్గర ఉంది, సునామీని కూడా ఆపేటువంటి శక్తి నీ దగ్గర ఉంది. నీలో ఉన్న యుక్తి, తెలివి, ఆకాశంలోకి వెళ్ళేటువంటి తెలివి నీకుంది, నక్షత్రాలను దాకే తెలివి నీకుంది, సూర్యమండలానికి వెళ్ళే తెలివి నీకుంది, చంద్రుడి దగ్గరికి వెళ్ళే తెలివి ఉంది. నీలో శక్తి ఉంది, యుక్తి ఉంది. కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోకుంటే నిన్ను తీసుకెళ్లి బొంద పెడతారు, నిన్ను తీసుకెళ్లి ఎవ్వడో లేపడు. సో నీ శక్తిని యుక్తిని గుర్తించుకొని నువ్వు ముందుకు నడువు అంటాడు కాళోజీ నారాయణరావు గారు. సో కాబట్టి చాలా మంది మహానుభావులు అంటే మన సుకుమార్ సార్ అన్నట్టు తెలుగు పండితుని కాబట్టి చాలా మంది కవులు చెప్పినటువంటి అబ్దుల్ కలాం మహానుభావుడు, ఎంత గొప్పవాడు ఆయన స్టోరీ ఉంది నాకు 7th క్లాస్ లో ఉంది. ఆయన సక్సెస్ అనే స్టోరీ ఉంది. పని నువ్వు మొదలు పెట్టేటప్పుడు ఆ పని గురించి నువ్వు ఆలోచిస్తే ఒక 50% సక్సెస్ అయ్యారంట. మా ఇంటిలో డాగ్ ఉంటదండి, నేను తలుపు తీసా, నేను దాన్ని బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 20 సార్లు సిగ్నల్ ఇస్తుంది, అంటే సిగ్నల్ ఇస్తుంది. దాన్ని నేను వెళ్ళి బయటికి తీసుకెళ్ళాలి, దానికి అటు లెటిన్ అటు వాష్ కి తీసుకెళ్ళాలి బయటికి. నేను మీటింగ్ లో ఈ టైంకి నేను బయటికి తీసుకెళ్తా దాన్ని. అదే నాకు 20 సార్లు సిగ్నల్ ఇస్తే మీకు డౌట్ అయితే దాని ముఖం దగ్గర పెడతాను, దాని మూతి దగ్గర పెడతాను అని సిగ్నల్ ఇస్తా ఉంది. అంటే దాని ప్రయత్నం ఆపలా. ఈయన ఎప్పుడు మీటింగ్ ఆపుతాడా, నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తాడని చూస్తుంది, నా సాయ చూస్తుంది. అంటే చూడండి, దాని ప్రయత్నం ఆపలా. అన్నం పెట్టే వరకు దాని ప్రయత్నం ఆపదు. ఆకాశంలో పక్షులు నక్షత్రాలు ఎగురుతా ఉంటాయి, పిడుగు పడుతుంది, వలేస్తారు, చెరువులో పడతాయి, నదిలో పడతాయి, ఏదన్నా ఈ పొలాల్లో గులుకలు తిని ఇదైపోతాయి. ఆగుతుందా? ఆగకండి, మీరు ఆగకండి, ముందుకు వెళ్తా ఉండండి. నేను చెప్పింది ఒకటి పాటించండి. ఏంటంటే అందరికీ వాళ్ళకి ఏది కావాలో ఏదో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఏమి కావాలో చేయండి, వాళ్ళకి ఎంత కావాలో అంతే చేసేయండి, అట్లా చేసి ముందుకెళ్ళండి. వాళ్ళకి ముందు ఒక్కటే నేను చెప్పేదే, నా అప్పలైన చెప్పిన మాట నేను చెప్తానని మిత్రులారా వినండి. అంటే మీరు విస్టేజ్ లో సక్సెస్ అయ్యారు, నాకంటే మీరు తెలియగలిగినటువంటి వాళ్ళు, నాకంటే గ్రేట్ లీడర్స్, మేధావులు మీరందరూ కూడా. సో కాబట్టి నేను ఉపాధ్యాయుడు చెప్పేది ఏంటంటే, ఒక్కటే, మన పైన అప్లయన్స్ వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోండి, ముందుకెళ్ళండి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి, మంచిగా మనీ ప్లాన్ నేర్చుకోండి. సిల్వర్ అంటే ఏంది, గోల్డ్ అంటే ఏంది, స్టార్ అంటే ఏంది, డైమండ్ అంటే ఏంది, క్రౌన్ అంటే ఏంది, ఇది నేర్చుకోండి. మంచిగా యూసిడ్ అంటే ఏంది, పోతే యూసిడ్ అంటే ఏంది, డీసీడ్ అంటే ఇది నేర్చుకోండి. ఇది నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్ళండి. ఎప్పుడు చెప్తా ఉంటారు, అందరు చెప్తా ఉంటారు, మీరు మళ్ళీ మనం ఏది ప్రొడక్ట్ గురించి చెప్తా ఉంటారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. సహజంగా వాడేవాళ్ళు ఇక్కడ ఈ గ్రూపుల్లో ఇప్పుడు మీటింగ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా టోటల్ గా వాళ్ళకి తెలిసి ఇవన్నీ తెలియదని కాదు, అందరికీ తెలుసు. సబ్జెక్ట్ చెప్తూ మోటివేషన్ చేయాలి. మొన్న బూట్ క్యాంప్ పెట్టారు, వండర్ఫుల్ గా బూట్ క్యాంప్. రియల్ గా చెప్తానని ఇంతమందిలో, అయ్యో మేడం గారు ఈ బూట్ క్యాంప్ సక్సెస్ చేస్తారా? అరే మేడం గారు వల్ల అయిద్దా? మేడం గారు ఆమె జాబ్ చేసుకుంటున్నే ఎట్ట చేస్తారు ఈ బూట్ క్యాంపు? ఇది ఎలా అవుతుంది అబ్బా? ఇది అసలు పక్క ప్లాన్ కావాలి. ఈ బూట్ క్యాంప్ అంటే మామూలు విషయం కాదు కదా, ఎలా సక్సెస్ చేస్తుంది మేడం? ఫుల్ టైం కాదు, పార్ట్ టైము, మరి ఎట్ట చేస్తుంది మేడం బూట్ క్యాంపు అని నేను కొంత సందిగ్ధంలో పడ్డాం. ఎనీహౌ ఏదైనా కూడా తెలుసు చేస్తుంది, సక్సెస్ చేస్తుంది అని అనుకో. వండర్ఫుల్ సక్సెస్ అయింది, చాలా మంది సక్సెస్ అయింది. అక్కడ బుక్కే భాస్కర్ ఒక మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడు? ఆకాశంలో మేఘం తెల్లగా ఉంటది, అయినా వర్షం పడదు. ఆకాశంలో మేఘం తెల్లగా ఉన్న తర్వాత ఆ మేఘం నల్లగా మారాలి, అయినా వర్షం పడదు. ఆ నల్లగా మారినటువంటి మేఘానికి ఉరుము రావాలి, పిడుగు రావాలి, అప్పుడు వర్షం. చూడు,
ఆకాశమే దాదాపు 3 రకాలైనటువంటి మేఘం వస్తుంది, ఆ తర్వాత నల్లంగా అవుతుంది, ఆ తర్వాత ఆ ఊరం వస్తుంది, మెరుపు వస్తుంది అంటే ఇదన్నమాట. సో మనం రావటం ఈ రోజు వచ్చావరా రేపు సక్సెస్ కావాలి, ఈ రోజు వచ్చావరా అని, ఈ రోజు వచ్చాను ఖచ్చితంగా అవుతారు, ఉన్నటువంటి వాళ్ళందరూ అవుతారు. నేను నాకు ఇందాక కొంచెం దగ్గు జలుబుగా ఉండే, ఆ దగ్గు జలుబు పోయింది కాబట్టి కొంచెం మీకు చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ మనకి అందరూ కూడా LIC ఏజెంట్స్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరు కూడా మీరందరూ గెలవాలండి ఖచ్చితంగా. ఈ యొక్క విస్టేజ్ కంపెనీలో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను అప్పుడు కూడా ఒకసారి చెప్పాను, కొంచెం ఏదైనా అలవాటు ఉంటే మానుకోండి. కొంచెం సిగరెట్ తాగటం అయినా, కొంచెం మందు తాగటం అయినా, ఈ అలవాట్లు ఉంటే కొంచెం దయచేసి మానుకోండి. ఎందుకంటే మనం విస్టేజ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, 4 ఉమ్మడి జిల్లా కలెక్టర్ జీతం, మేడం జీతం అన్నా కదా. విస్టేజ్ అంటే మీరు మామూలు కాదండి. విస్టేజ్ అంటే ఏందనుకున్నారు మీరు? ఒక విజన్ ఉన్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ కి మారు పేరు. మిమ్మల్ని చూసి 100 మంది ఆదర్శవంతులు అవుతారు. మీరు 100 మందికి ఆదర్శవంతులు అవుతారు. ఈ రోజుల ఉపాధ్యాయులందరూ కూడా, చాలా మంది కూడా ఈ రోజు మన ప్రమోషన్ వచ్చి ఆ స్కూల్కి వెళ్తే మొత్తం వాళ్ళతో మాట్లాడుతుంటే, ఏంటి సార్ ఇది, ఇంత సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అడిగారు స్టాఫ్ అందరు కూడా. ఏముంది మేడం, కొంత చదువు నేర్పింది, కొంత విస్టేజ్ నేర్పింది. ఆశ్చర్యపోతున్నారు. ఒక మీటింగ్ జరిగింది, దానికి DSP ACP సార్ అటెండ్ అయ్యాడు, SI సార్లు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరూ అటెండ్ అయ్యారు. నేను మైక్ పట్టుకున్నా, స్పీచ్ ఇచ్చా, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది మొత్తం కూడా. హాల్ 100 మంది సైలెంట్ అయిపోయింది. ఎందుకు? అక్కడ విస్టేజ్లో అంత సబ్జెక్ట్ ఉందండి, విస్టేజ్లో అంత ప్లాన్ ఉంది, అంత మోటివేషన్ ఉంది విస్టేజ్ లో. దాన్ని నేర్చుకోవటం లేదు సరిగా ఎవరు కూడా. అంత ఉంది విస్టేజ్ లో. అప్పుడు అన్నారు, సార్ విస్టేజ్ చేస్తాడండి, ఆయన చాలా మీటింగ్లకు అటెండ్ అయ్యాడు, ఆయన అంతే అట్టనే మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడరు అని అన్నాడు. ఒక మీటింగ్ జరిగేట, నేను ఎందుకు చెప్తాను మిత్రులారా, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అంతే. ఒక మీటింగ్ జరుగుతా ఉంటే ఒక 100 మంది టీచర్స్ అంటే హెడ్ మాస్టర్లు అయితే మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడు. ప్రతి ఒక్కన సార్ లేపి, రమేష్ నువ్వేం చేస్తున్నావు నీ స్కూల్లో, శ్రీను నువ్వేం చేస్తున్నావు, తిరుపతి నువ్వేం చేస్తున్నావు, రాజు నువ్వేం చేస్తున్నావు, నీ స్కూల్ని ఎట్లా డెవలప్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు చెప్పాను అందరిని అడుగుతున్నాడు. సార్ సీరియస్ అవుతున్నాడు, ఇటు చేయాలి, ఇటు జందాలు మనం ఇలా చేయాలని సీరియస్ అవుతున్నాడు. ఇక నా దగ్గరికి వచ్చాడు, కోటేశ్వరరావు సార్ నుంచోండి, మీరేం చేస్తున్నారు స్కూల్లో అన్నాడు. నేనేం చేస్తాను సార్, మీరు ఏది చెప్తే అది చేస్తాను సార్ నేను అన్నా. ఇదే అన్న, నేనేం చేస్తున్నాను సార్, మీరు ఏది చెప్తే అది చేస్తాను నేను సపరేట్ గా చేసేది ఏముండదు కదా సార్, నేను సపరేట్ గా చేసేది ఏముండదు సార్. మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీరు ఏ అడ్వైజ్ చేస్తే అదే చేస్తా, మీరు ఏం చెప్తే అదే చేస్తా, మీరు ఎలా తిరగమంటే అలా తిరుగుతా. మీరు వచ్చినప్పుడు ఈ యొక్క డేట్ అంతా కూడా ఉన్నటువంటి రికార్డ్ సిస్టమ్ అంతా కూడా చూపిస్తాను. నేను కొత్తగా చేసేది ఏముంది సార్, మీకు తెలియదు నా గురించి మీకు, మీ గురించి నాకు, నా బడి గురించి మీకు తెలియదు ఏముంది సార్, మీరు ఏది చెప్తే అది చేస్తున్నాను సార్ అన్న. హాలు నవ్వులే మొత్తం. అప్పటి వరకు సీరియస్ గా ఉన్నటువంటి హాల్ మొత్తం కూడా గల్లు మంది, మొత్తం అన్ని నవ్వులే. మా MO సార్ కూడా, మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా నవ్వు ఆపుకోవాలా. అరే నేను అడిగింది ఏంది, ఏం చెప్పేది ఏందిరా, ఏంది అని ఆశ్చర్యపోయాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, కోటేశ్వరరావు సార్ నిజంగా నువ్వు మేధావే సార్, నిజంగా అందరు సీరియస్ గా ఉన్నారు, నవ్విపించారు సార్ అని అన్నాడు. అది సమయస్ఫూర్తి ఉండాలంటే అక్కడ. నేను ఇది చేశాను, నేను ఇట్లా పిల్లల్ని జాయిన్ చేశాను, ఇట్లా మార్కులు లిస్ట్ ఇచ్చాను, ఇట్లా ప్రాజెక్ట్ ఇచ్చాను వాళ్ళకి, ఇట్లా చెప్పాను, ఇది నేను చెప్పలా, చేశాను, నేను కొన్ని కార్యక్రమాలు చేశాను, అవి చెప్పలా. మనం అట్లా చెబితే ఏమంటారు దశ, ఇది ఎట్లా చేసావు, ఇది ఎలా చేసావు, ఇది ఎలా చేసావు, ఇది అలా చేస్తే బాగుంటది, ఇది ఎలా చేస్తే బాగుంటది అని క్వశ్చన్ చేస్తారు. నేను అలా చెప్పలా. ఏముంది సార్, మీరు చెప్తే చేశాను, మీ మాట చేశాను సార్ అన్న. సో ఇక్కడ సమయస్ఫూర్తితో మీ పేస్ట్ ఎందుకు వాడాలి, మీ సోప్ ఎందుకు వాడాలి, లేవా ఎన్ని సంవత్సరాలు వాడుతున్నాం, ఫోన్ కాల్ కొడితే D మాటలు వస్తాయి, N మాటలు వస్తాయి, ఎన్నెన్నో చెప్తా ఉంటారు. నాయనా ఎవడు 200-300 సంవత్సరాలు బతకడు. నువ్వు బ్రతికినంత కాలం మంచంలో పడుకోకుండా ఉండాలంటే, నువ్వు బ్రతికినంత కాలం 1-2 మంచంలో లేకుండా ఉండాలంటే,
నువ్వు బ్రతికినంత కాలం రేసు గుర్రం లెక్క, చలాకీ గుర్రం లెక్క నువ్వు పరిగెత్తాలంటే ఓన్లీ యూజ్ ద విస్టేజ్ ప్రొడక్ట్. ఏది వాడినా కూడా నీకు కాదు. ఆమె కాదు, హెర్బల్ లైఫ్ కాదు, క్వాంటమ్ కాదు, ఏది పనికిరాదు. నువ్వు విస్టేజ్ ప్రొడక్ట్ వాడు, నువ్వు రేసు గుర్రం అవుతావని. అది 20 సంవత్సరాలకి చెబుతాం, 50 సంవత్సరాలు చెబుతాం, 80 సంవత్సరాలు చెబుతాం, 100 సంవత్సరాలు కూడా చెబుతాం. ఏమి లేదు. నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా ఇచ్చేయండి. డాక్టర్ కనికరం పడతాడా? ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ కనికరం పడతాడా? కనికరం పడ్డ కదా, అయ్యో ఆపరేషన్ చేయాలి, అదో రే హలో ఆపరేషన్ చేయాలి, హలో ఇది చేయాలి, ఇది చెందాలి, ఆపరేషన్ చేయాలి అని అంటే డాక్టరు కనికరం పడితే వస్తుందా? ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా డాక్టరు? ఖచ్చితంగా పేషెంట్ ని ఖచ్చితంగా బ్లేడ్ పట్టాలి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి కదా. అమ్మో అంతేట. అట్నే మన ప్రొడక్ట్ ఏదైతే ఉండేయో దాన్ని పర్ఫెక్ట్ గా ఇవ్వండి. గ్యాస్ ట్రబుల్ ఉందో మనకి, అలవేరా ఆమ్లా ఇచ్చి, ఏమైనా ఉంటే నూనె కూడా, పొట్ట కొంచెం మంచి కాబట్టి కాంబోయేటిక్ కొత్తగా వచ్చింది ఇచ్చేసి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, తెలుసు మీకు, కాల్షియం యూజ్ చేయండి, గ్లూకోజమైన్ ఇచ్చేయండి, కొలాజన్ ఇచ్చేయండి, పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఇచ్చేయండి. పెయిన్ రిలీఫ్ క్రీమ్ కూడా మనం జాగ్రత్తగా చెప్పాలి. ఏం చెప్పాలి? అమ్మా నీట్ గా రాయమ్మా, మంచిగా రాయండి అని చెప్పాలి. మేము ఒకసారి వెళితే, అమ్మా మీ భర్తకి పెయిన్ రిలీఫ్ క్రీమ్ రాయమ్మా, అసిడ్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ అని కొంచెం బఠానీ గింజంత తీసుకొని రాయమంటే ఆయన పడుకోబెట్టి, మంచం మీద పడుకోబెట్టి బండని రాకినట్టు రాకుతుంది, బండని రాకినట్టు. ఈ ఆ నొప్పి కానీ ఏమి ఆయింట్మెంట్ రాస్తే ఆయనకి ఇంకా నొప్పిపోయింది. నన్ను చంపేటట్టు ఉండవేంది అన్నాడు ఆయన. తల్లి అలా కాదమ్మా, చిన్నగా మన బాడీని చిన్నగా స్మూత్ గా రాయాలని చెప్పాం. అక్కడ మంచిగా నవ్వుకుంటా మనం చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మంచి ప్రొడక్ట్ చాలా నేర్చుకోవచ్చు అండి. దీంట్లో చాలా నేర్చుకోవచ్చు. నేనైతే చాలా నేర్చుకున్నా. మరి నాకు ఈ కంపెనీ నిజంగా దొరకటం ఒక రకంగా, అంటే డబ్బులు సంపాదిస్తాము, పోతే కారు తీసుకుంటాం, ఇది కాదండి. సొసైటీలో చాలా నేర్చుకున్నాను, ఈ కంపెనీలో చాలా నేర్చుకున్నాను. ఇంత మంచి సబ్జెక్టు, ఇంత పిహెచ్డి కంటే గొప్పదండి. పిహెచ్డి కంటే గొప్పది. పిహెచ్డి కూడా నేర్పడండి ఈ సబ్జెక్టు. పిహెచ్డి ఏమిస్తారు? మనం పిహెచ్డీలో ఒకటి వాళ్ళకు ఒక మనకి ఇస్తారు, దాన్ని ఒక చేసిస్తాం, ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, దాన్ని చేసిస్తాం. ఓకే, వాళ్ళు రైట్ కొడతారు, పిహెచ్డి పట్టా ఇస్తారు. పిహెచ్డి కూడా ఉండదండి దీంట్లో. పిహెచ్డి కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని తిరిగాము, ఇన్ని చేసాము, ఇంత పెద్ద చదువు చదువుకున్నాం, కానీ విస్టేజ్ లేక వచ్చిన తర్వాత కొంత నేను నేర్చుకోవటం జరిగింది. చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను మిత్రులారా. నేను నేర్చుకుంది కొంచెమే, ఇంకా నేర్చుకుంటున్నా. నా అప్లైన్స్ దగ్గర నేర్చుకుంటున్నా, నా డౌన్ లైన్స్ దగ్గర నేర్చుకుంటున్నా, నా విద్యార్థుల దగ్గర కూడా, నా స్టూడెంట్ దగ్గర కూడా నేర్చుకుంటున్నా. నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు మనము రీడింగ్ చేస్తూనే ఉండాలి. చౌరి సార్ డాక్టర్ గారు అంటారు, బుక్స్ చదవా సార్ అంటాడు. జర్మనీ నియంతగా పనిచేసేటువంటి హిట్లర్, ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా మందిని చంపుతాడు. కొన్ని వేల మందిని చంపేటప్పుడు దాంట్లో ఒక 500 పెట్టేటువంటి జైల్లో దాదాపు ఒక 1000 మందిని వేస్తాడు. అప్పుడు ఒక అతను ఈ బాధ పడలేక నేను సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు ఇంకొక అతను చెప్తాడు, నానా అయ్యా తప్పు పని చేస్తున్నావు, నీ బాధ మాకుంది, నువ్వు ఎలా బాధపడుతున్నా మేము అలా బాధపడుతున్నాం, కానీ మేము ఆ ప్రయత్నం చేయటం లేదు. వాడు మనల్ని బంధించాడు అంటే మన గురించి ఎక్కువ భయపడ్డాడు కాబట్టి నిన్ను బంధించాడు. నువ్వు బలవంతుడు కాబట్టి బలహీనుడు బలవంతుడిని బంధించాడు. ఏదో ఒక రోజు నువ్వు బలవంతుడు అవుతావు, వాడిని బంధిస్తావు. సరే, 1942-44లో ఆయనే, ఆ హిట్లర్ అతనే సూసైడ్ అటాక్ పిస్టల్ తో కణితి దగ్గర కాసుకొని చనిపోయాడు. అది స్టోరీ. అంటే ఇక్కడ ఏంటంటే అవతలలో ప్రశ్నలు వేసినప్పుడు మనం వెనకడిగేస్తాం. అవతలోడు ఏదైనా గట్టిగా మీ పని చేయలేదు సార్, మీ బాగా పని చేయలేదు, ఏమి తన్నాడు సార్, ఊరికవయా పని చేయలేదు అంటావు, ఏంది పెద్ద మనిషి,
ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, పని చేయలేదు అంటావు. ఒకేసారి పని చేస్తాయా? ఇన్ని రోజులు ఏమో దానికి ఇష్టం వచ్చినట్టు అతను 5 బస్తాలు వేసాడు, నువ్వు 5 బస్తాలు వేసావు. అతను 3000 మందులు కొట్టాడు, నువ్వు 10,000 మందులు కొట్టావు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మందులు కొట్టి ఇప్పుడు నా పని చేయలేదంటే ఎట్టయా? కరెక్ట్ కాదు నువ్వు అనేది. ఇంకోసారి ట్రై చేయరాదా? అంతేనంటారా సార్? ఇంకోసారి ట్రై చేయమంటారా? చెయ్య, ఇంకోసారి ట్రై చేయి, ఇంకోసారి చేయరాదా రాజుగారు? ఇంకోసారి చేయరాదా? ఏముంది చెప్పండి, ఏముంది? ఇప్పుడు మీరు మా మీద కోపడ్డారు, పంట ఏమన్నా వస్తుందా? ఒక ప్లాన్ గా పోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వేస్తే, మీరు ఇష్టం వచ్చినట్టు మందులు కొడితే, కొట్టద్దయ్యా బాబు అని మొత్తుకున్నా కూడా కొట్టలేదు. అక్కడ 10 మంది వచ్చారు. చెప్పండి, మీరైనా చెప్పండి రాజు సార్కి చెప్పండి. ఏం రవీంద్ర రెడ్డి సార్ ఇట్లాంటి సార్ చెప్పండి, మీరైనా చెప్పండి, మీకు ఇచ్చేంగా బాగుంది కదా చెప్పండి. ఇంతమందిలో రవీంద్ర రెడ్డి సార్ ఇట్లా బీసాడుకి, అరే సార్ నన్ను 10 మందిలో బీసాడు కదా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొన్ని టెక్నిక్ నేర్చుకోండి, కొంచెం స్మైల్ ఇవ్వండి, నవ్వండి, మంచిగా నవ్వండి. పాఠం చెప్పేటప్పుడు మొఖమంతా మార్చుకొని పాఠం చెప్తే విద్యార్థులు వింటారా? నవ్వాలి, స్మైల్. నువ్వు వచ్చిందా రాదని కాదు, సమయస్ఫూర్తులు ఉండాలి. రవీంద్ర రెడ్డి గారు ఇట్లా చెప్పండి రాజు సార్కి. ఊరుకోరా భలే చెప్తావు, సార్ ఇచ్చింది బాగా మాట్లాడుతున్నావు, నాకు మధ్య నీ ఇష్టం వచ్చినట్టు మందులు వేసావు నాకు తెలియదు అంటారా అంటే, నేను ఎక్కడ వేసానన్నా మందులు? ఊరుకోరా నాకు తెలియదు అంటే నీ పక్కనోడు చెప్తే అదేదో క్లోరోఫాస్ ఇదేదో ఇంగ్లీష్ మందు కొట్టావంట, నాకు తెలీదా? లొల్లి చేస్తున్నావు సార్ మీద అన్నాడు. అయిపోయా, ఆ ఊరునే అన్యా. ఇంక నేననేది ఏముంది? ఆ ఊరోడునే అన్యా, ఇంక నేననేది ఏముంది? ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళాను కాబట్టి, సమయస్ఫూర్తి తెలియం కాబట్టి గెలిచాం. ఓకే, టైం 6:30 అయింది. చాలా సంతోషం. మీకు ఏమైనా బోర్ కొట్టిందేమో, ఇంకా చాలా ఉంది. సో కాబట్టి మళ్ళీ నేను ఇంకొక మీటింగ్ లో చెప్తాను. కొంచెం స్కూల్ టైం అవుతుంది నాకు, కానీ దగ్గర పడిందండి. అదృష్టం మీ దగ్గరకు వస్తుందండి ఖచ్చితంగా. ప్రమోషన్ వచ్చేటట్టు ఇంకోటి చెప్తున్నాను సార్, ఒక 5 నిమిషాలు దయచేసి క్షమించండి, 5 నిమిషాలు ముగిస్తాను. ఇంకోటి చెప్తాను మీకు అందరికి కూడా. పెద్దపల్లి జిల్లాలో ప్రమోషన్ వచ్చేటటువంటి కొన్ని వేల మందిలో అందరూ 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు పడ్డారండి, దూరంగా వచ్చినాయి. కానీ నాకు ఒక్కడికే 1.5 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరికి అంత దగ్గర పడలేదయ్యా కోటేశ్వర సార్, నీకు సుడుందయా అన్నాడు మా మండలి ఎడ్యుకేషన్ ఆఫీసర్. సుడు ఏముందిలే సార్, అంత దేవుడి దయా మీ దయా అన్న. అంతేనంటావా? నువ్వు ఏది ఒప్పుకోవా? అదేమంటే మీ దయ అంటావు, అదేమంటే దేవుడి దయ అంటావు, అదేమంటే మీ ఆశీర్వాదం అంటావు. అంతే కదా, అటనే పోవాలి మనం. నేనే పని చేశా, నేనే పోటుగానే, నేనే ఇవన్నీ ఈగోలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మన షాపులోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఉంటారు, వేరే టీములు అంటా ఉంటారు. నమస్తే సార్ నమస్తే సార్ అంట. నమస్తే అయ్యా, నమస్తే, బాగా చేసుకో, మంచిగా చేసుకో, మంచిగా చేసుకో అని చెప్తా ఉంటాం. వేరే వాళ్ళ టీం వాళ్ళు వస్తా ఉంటారు. నా పైన వాళ్ళు కూడా చాలా మంది జగిత్యాలు కూడా నాకంటే 4 లక్షలు, నాకంటే 3-4 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా గురువుగారు నమస్తే అంటారు చాలా మంది. సో కాబట్టి ఏంటంటే పరిస్థితి అక్కడ ఏంటంటే మనం ఎంత ఎదిగినా, ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం ఒదిగి ఉండాలి, అప్పుడే మనం గెలుస్తాం. మనకు ఏమీ తెలియదు, నేర్చుకొని వెళ్ళండి. అప్లయన్స్ అడగండి, డౌన్లైన్స్ అడ్వైస్ తీసుకోండి, అప్లయన్స్ అడ్వైస్ తీసుకోండి, చెప్పండి. సో థ్యాంక్ యూ ఈ సమయం ఇచ్చినందుకు మేడం గారికి. నేను సక్సెస్ అయ్యాను, ఈ స్టేజ్ లో సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు గవర్నమెంట్ టీచర్ గా సక్సెస్ అయ్యాను, ఆ విస్టేజ్ లో సక్సెస్ అయ్యాను. నేను మీటింగ్ చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. మీటింగ్ మనకు స్టాఫ్ మీటింగ్ చెప్తా ఉంటాను. ఆ స్టాఫ్ మీటింగ్ 10 మంది 15 మంది, లేకపోతే కొంత హెడ్ మాస్టర్ మీటింగ్ జరుగుతుంది, దాంట్లో 100 మంది, దాదాపు 250 మంది అటెండ్ అయ్యారు. ఎక్కడెక్కడో వాళ్ళు అటెండ్ అయ్యారు. ఇక్కడ పెద్దపల్లి మండలంలో ఉంటారు, కానీ ఇక్కడ చూడండి ఎక్కడెక్కడో జిల్లా వాళ్ళు నా మాట వింటున్నారు. ఎంత అదృష్టవంతుడు నేను. ఈ అవకాశం నాకు స్టేజ్ కల్పించలేదా? ఆలోచించండి మిత్రులారా, ఎక్కడున్నారు? ఏ జిల్లా? ఇప్పుడు నాకు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు ఉండి జూమ్ మీటింగ్ లో నా మాట వింటున్నారు.
నేను ఎంత అదృష్టవంతుని, ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. ఎంత అదృష్టవంతుని నేను. ఎంత విస్టేజ్ కంపెనీ నాకు ఎంత మంచి పేరు ఇచ్చింది. విస్టేజ్ కంపెనీ నాకు సెకండ్ ఇన్కమ్ గా మంచి కార్ ఇచ్చింది. నా కార్ తీసుకున్నప్పుడు నేను పెట్టల స్టేటస్ లో, వాళ్ళు స్టేటస్ లో పెట్టుకున్నారు మా బంధువులందరూ కూడా. ఎంత ఇచ్చింది? మీ జీవితాన్ని మారుస్తుంది, మీ ఫ్యామిలీని మారుస్తుంది, మీ పిల్లల భవిష్యత్తును మారుస్తుంది, అన్నీ మారుస్తుంది. విస్టేజ్ కంపెనీలో ఖచ్చితంగా మీరు గెలవండి, గెలిచి 10 మందికి ఆదర్శంగా ఉండండి. చాలా సంతోషం, చాలా సంతోషం. వెరీ హ్యాపీ టుడే. మేడం గారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, దాదాపు 1 month నుంచి కూడా మేడం గారు అడుగుతున్నారు. ఈ ట్రాన్స్ఫర్స్ కొంచెం ఉండే నైట్ 12 గంటలకి మేడం గారు, నైట్ 12 గంటలకి గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ కట్ అయినట్టుంది. సార్ యొక్క